కష్టాల్లో ఉన్న ప్రజలకు షర్మిల పాదయాత్ర ద్వారా ధైర్యం వస్తుందని శోభానాగిరెడ్డి చెప్పారు. చంద్రబాబు కాంగ్రెస్ ను తిడుతూ అవిశ్వాసం ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాదయాత్రను ప్రజలు నమ్మడం లేదని అంటున్న శోభానాగిరెడ్డితో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 31వ రోజు ప్రారంభమైంది. ఇవాళ కర్నూలు ఎమ్మిగనూరులోని నియోజకవర్గాలు పూర్తి చేసుకుని కడమూరు నియోజకవర్గంలోనికి ఎంటర్ కానున్నారు షర్మిల. ఈ పాదయాత్ర ప్రారంభంలోనైనా కడప జిల్లా నుండి ఫాలో అవుతున్నాం అన్న శోభానాగిరెడ్డి గారు అంతా ఉన్నారు. మేడం చెప్పండి, అంటే కడప, అనంతపూర్, కర్నూలు ఈ జిల్లాలో ఎలాంటి స్పందన? ఈ రోజు ఇడుపులపాయలో మొదలైనటువంటి షర్మిలమ్మ గారి పాదయాత్ర రోజు రోజుకు ప్రజాదరణ పొందుతూ ఒక జిల్లాను మించి ఇంకో జిల్లా జరుగుతా ఉంది. ఈ పాదయాత్రకు ముఖ్యంగా తేడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర గాని షర్మిలమ్మ గారి పాదయాత్ర గాని ప్రజలు స్వచ్ఛందంగా షర్మిలమ్మ గారికి మద్దతు ఇవ్వాలని, రాజశేఖర రెడ్డి గారి వల్ల లబ్ది పొందినటువంటి ప్రతి కుటుంబం కూడా ఆమెతో 4 అడుగులన్నా నడవాలి, రాజశేఖర రెడ్డి గారి కూతురుతో అనేటువంటి ఒక ప్రేమ అభిమానాలతో ఈ రోజు షర్మిలమ్మ గారి పాదయాత్ర జరుగుతా ఉంది. షర్మిలమ్మ గారు కూడా ఒక మహిళగా నాకు తెలిసి ప్రపంచంలోనే, ఇది ఒక భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక మహిళ ఇన్ని వందల కిలోమీటర్లు ఇప్పటిదాకా దాదాపుగా 500 కిలోమీటర్లు అయి ఉంటుంది. ఈ రోజు కష్టాల్లో ఉన్నారు ప్రజలు. కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉందనేటువంటి ఒక ధైర్యము, అదేవిధంగా ఈ రోజు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క కాంగ్రెస్ పార్టీని తిడుతూ మరో పక్క కాంగ్రెస్ చంద్రబాబుకు అసలు పాదయాత్రలో అంటే ఆ పాదయాత్రకు షర్మిల గారి పాదయాత్రకి ఎలాంటి వ్యత్యాసం ఉంది? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని కాపాడుతూ కాంగ్రెస్ పార్టీ పడిపోకుండా కేవలం ప్రజలను ఏదో మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు షర్మిలమ్మ గారు మా నాన్న 5 సంవత్సరాలు ఈ రోజు ఆరోగ్యశ్రీ చేశాడనో, ఇందిరమ్మ ఇల్లు కట్టించాడనో, లేకపోతే వెనుక ఫీజు రియంబర్స్మెంట్ చేశాడనో, 200 పెన్షన్ ఇచ్చాడనో గర్వంగా చెప్పుకొని ఇంకా మేము ఇంతకంటే బెటర్ గా ఇంకా బాగా చేయగలుగుతామని చెప్పడానికి ఆమెకు ఒక రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక మనోధైర్యాన్ని ఇస్తా ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాల అధికారంలో ఉండి నేను ఈ కార్యక్రమం చేశాను ప్రజల కోసమని గొప్పగా చెప్పుకోవడానికి ఈ రోజు ఆయనకు ఒక్క కార్యక్రమం కూడా లేదు. ప్రజా సమస్యల కోసం వైఎస్ఆర్సీపీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని, ఇలాంటి పాదయాత్రలు మరి అంటే ప్రజా సమస్యలపై ఎప్పుడు తమ పోరాటం సాగుతూనే ఉంటుంది అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.